డేటాని రిసీవ్ చేసుకున్నాక ఈ లేయర్ అనేది దాన్ని వన్స్ అండ్ జీరోస్ గా కన్వర్ట్ చేస్తుంది. సో వాటిని డేటా లింక్ లేయర్ కి సెండ్ చేస్తుంది. కామన్ ఫిజికల్ లేయర్ డివైసెస్ హబ్, రిపీటర్, మోడమ్, కేబుల్స్ ఎక్సెట్రా. బిట్ సింక్రోనైజేషన్. ఈ లేయర్ అనేది సింక్రోనైజేషన్ ని బిట్స్ కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట, క్లాక్ ని ప్రొవైడ్ చేస్తూ. ఈ క్లాక్ అనేది సెండర్ రిసీవర్ ని కంట్రోల్ చేస్తుంది, ఇంకా బిట్ లెవెల్లో సింక్రోనైజేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. బిట్ రేట్ కంట్రోల్. ఈ లేయర్ అనేది ట్రాన్స్మిషన్ రేట్ ని డిఫైన్ చేస్తుంది, అంటే పర్ సెకండ్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ని సెండ్ చేశామని. ఫిజికల్ టోపాలజీస్. ఈ ఫిజికల్ లేయర్ అనేది మనకి ఏం స్పెసిఫై చేస్తుందంటే డివైసెస్ నోడ్స్ అనేవి ఎలాగ అరేంజ్ అయ్యి ఉన్నాయి నెట్వర్క్ లో అని. ఎగ్జాంపుల్ వచ్చేసి బస్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, మెష్ టోపాలజీ ఎక్సెట్రా. ట్రాన్స్మిషన్ మోడ్. ఈ ఫిజికల్ లేయర్ అనేది డిఫైన్ చేస్తుంది రెండు కనెక్టెడ్ డివైసెస్ మధ్యలో డేటా అనేది ఎలా ఫ్లో అయింది అని. వేరియస్ ట్రాన్స్మిషన్ మోడ్స్ వచ్చేసి సింప్లెక్స్, హాఫ్ డ్యూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్. డేటా లింక్ లేయర్. ఈ లేయర్ యొక్క రెస్పాన్సిబుల్ ఏంటంటే నో టు నో డెలివరీ ఆఫ్ మెసేజ్ అనమాట. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే డేటా అనేది ఎర్రర్ ఫ్రీగా ట్రాన్స్ఫర్ అవ్వాలన్నమాట ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ కి. నెట్వర్క్ లో ప్యాకెట్ అరైవ్ అయినప్పుడు డేటా లింక్ లేయర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ డేటా అనేది దాని యొక్క మ్యాక్ అడ్రస్ తో అది హాస్ట్ కి ట్రాన్స్మిట్ అవ్వాలన్నమాట. మ్యాక్ అడ్రస్, మ్యాక్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్. ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఒక అడ్రస్ అనేది అవసరం. సో కంప్యూటర్ నెట్వర్క్స్ లో వేరియస్ అడ్రసెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి డిఫరెంట్ లేయర్స్ లో వర్క్ అవుతాయన్నమాట.